అధ్యాయంలో 3 సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒకటి, ఒక ప్రవక్త భార్య కష్టాలు పాలైంది. ప్రవక్త అప్పులు చేసి చచ్చిపోయాడు. అది కరువు ప్రాంతం. ప్రవక్త అయినటువంటి వాడు, సేవకుడైనటువంటి వాడు అప్పు చేసి చనిపోయాడు. ఆ అప్పుల భారం కాస్త భార్య మీద పడింది. అప్పిచ్చిన వాళ్ళు కాస్త ఉన్నటువంటి ప్రవక్త భార్య కలిగి ఉన్నటువంటి 2 కుమారులను పట్టుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బానిసలుగా తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి భర్తలు ఎలా పడితే అలా అప్పులు చేయకండి. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయకండి. 10 రూపాయలు వడ్డీ అట, 20 రూపాయలు వడ్డీ అట, 5 రూపాయలు వడ్డీ అట, 3 రూపాయలు వడ్డీ అట. తాత్కాలికంగా ఉన్నటువంటి ఆ సమస్యను తీర్చుకోవడానికి ఇలా అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ఆ తరువాత తీర్చలేక, అప్పులు బాధలు భరించలేక త్రాగుబోతులు అయిపోయి, తిరుగుబోతులు అయిపోయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి అర్ధంతరంగా చచ్చిపోయేటటువంటి భర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిగిల్చినటువంటి అప్పులు తీర్చలేక భార్య పిల్లలు ఎంత నలిగిపోతున్నారో, అల్లాడిపోతున్నారో. కానీ ఇక్కడున్నటువంటి వ్యక్తి ఓ ప్రవక్త, ఓ సేవకుడు, అయినా అప్పులు చేశాడట. ఈ రోజులో కొంతమంది సేవకులు కూడా అప్పులు చేసేస్తూ ఉన్నారు. తలకు మించిన అప్పులు చేయటం. కొంతమంది ఆ సేవకుడికి కారు ఉంది, నాకెందుకు కారు ఉండకూడదని చెప్పి కారు కొనడం. ఆ సేవకుడు ఇల్లు కట్టుకున్నాడు, నేనెందుకు ఇల్లు కట్టకూడదని చెప్పి అప్పులు చేయటం. ఇలా కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి అప్పులు చేసి సేవను కూడా, కొన్ని సందర్భాల్లో మందిర నిర్మాణం కోసం కూడా అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటి సంగతి కాదు, ఒక 25 సంవత్సరాల క్రితం సంగతి. నాకు తెలిసిన ఒక మంచి సేవకుడు ఉన్నాడు. చాలా నమ్మకంగా యథార్థంగా సేవ చేస్తూ ఉండేవాడు. సంఘ నిర్మాణ విషయంలో అక్కడ అప్పులు చేసేసాడు. అప్పులు చేసి మందిరం అయితే కట్టడం ప్రారంభించాడు, సగంలో ఆగిపోయింది. అప్పులు వాళ్ళు మీదకు వచ్చారు. అలా అప్పులు వాళ్ళు మీదకు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక ఆ సేవకుడు హైదరాబాద్ వచ్చి ఎవరికి తెలియకుండా ఒక గదిలో దాక్కునేవాడు. ఆ గదిలో ప్రార్థన చేస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి ఆ ప్రార్థనలు ఏకీవించి ఆ సేవకునికి ఎంతో కొంత తోడుగా ఉండడం జరిగింది. మంచి సేవకుడే, కానీ తీసుకున్న తీర్మానం మాత్రం సరైనది కాదు. తీవ్రమైన అప్పులు చేసేయటం వల్ల ఆఖరికి సంఘాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, తన భార్యను బిడ్డలను విడిచిపెట్టాల్సి వచ్చింది. చాలా కాలం హైదరాబాద్ వచ్చి ఒక చిన్న గదిలో ఎవ్వరికీ తెలియకుండా దాక్కోవాల్సి వచ్చింది. అవసరం అంటారా? దయచేసి అప్పులు చేయకండి. అప్పులు చేయడం కంటే పప్పుకూడు తినడమే మేలు అని చెప్పి మన పితరులు సెలవిస్తూ ఉంటారు. ఇక్కడ అప్పు చేసినటువంటి ఒక సేవకుని వల్ల భార్య కష్టాలు పాలైంది, బిడ్డలు కష్టాలు పాలయ్యారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా భర్త చేసిన అప్పుల వల్ల, భార్య చేసిన అప్పుల వల్ల నేను, నా కుటుంబం సమస్యల గుండా వెళుతున్నాం, కనీసం కంటికి నిద్ర కూడా దొరకటం లేదు, అల్లాడిపోతున్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ రోజు ఈ సమస్య తీరకపోయేసరికి ఆమె అక్కడ ఉన్నటువంటి ప్రవక్త దగ్గరకు వచ్చింది. ప్రవక్త ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా నీకు తెలుసు కదా, ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య 4వ అధ్యాయం 1వ వచనం, నీ దాసుడైన నా పెనివిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఓ సమస్య వచ్చి పడింది. ఆ సమస్య తన బిడ్డలనే దూరం చేసేస్తుంది. సమస్యలు దూరం చేస్తాయి సహోదరులు, సమస్యలు దూరం చేస్తాయి. ఏం దూరం చేస్తాయి? మొదటిగా నీకు నెమ్మదిని దూరం చేస్తాయి, నిద్రను దూరం చేస్తాయి, ప్రశాంతతను దూరం చేస్తాయి, సమాధానాన్ని దూరం చేస్తాయి. ప్రాముఖ్యంగా అప్పులు సత్సంబంధాలను దూరం చేస్తాయి. అప్పు ఇచ్చినప్పుడు చాలా చక్కగా స్నేహితులే అప్పిస్తారు. నువ్వు అప్పు తీర్చకపోయేసరికి ఆ స్నేహితులే శత్రువులుగా మారిపోతారు. బంధువులు అప్పిస్తారు, నువ్వు అప్పు తీర్చకపోయేసరికి ఆ బంధువులే రాబంధులుగా తయారవుతారు. కాబట్టి
సమస్యలు మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తాయి, సంతోషం లేకుండా చేస్తాయి, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, ప్రశాంతతలు లేకుండా చేస్తాయి, భవిష్యత్తు పట్ల ఆశ లేకుండా చేస్తాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కుమారులను పోగొట్టుకోబోతుంది, కుమారులను దూరం చేసుకోబోతుంది. అటువంటి సమయంలో దైవజనం దగ్గరకు వచ్చింది. అయ్యా, నా పిల్లలు దూరం కాబోతున్నారు, నా పిల్లలు దూరం కాబోతున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఏ కారణం చేత అయినా సరే నా భర్త నాకు దూరం కాబోతున్నాడు, లేదా దూరం అయిపోతున్నాడు. రోజు రోజుకు నా భర్త దూరం అయిపోతున్నాడు, రోజు రోజుకు నా భార్య నాకు దూరం అయిపోతుంది, రోజు రోజుకు నా బిడ్డలు దూరం అయిపోతున్నారు. సైతాను వాళ్లను తీసుకెళ్ళిపోతున్నాడు. నా భర్తను సైతాను నాకు దూరం చేసేస్తున్నాడు, నా భార్యను, నా భార్య ప్రేమను దూరం చేస్తున్నాడు, నా పిల్లలను, మంచి భవిష్యత్తును, మంచి ప్రవర్తనను, మంచి ఆత్మీయతను దూరం చేసేస్తున్నాడు. వాడు పనే అది. సైతాను పనే ఏంటంటే దూరం చేయటం. ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నట్లయితే, నా ఉద్యోగాన్ని నాకు కాకుండా చేస్తున్నాడు, వ్యాపారంలో నాకు లాభం లేకుండా చేస్తున్నాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళతో నాకు సత్సంబంధం లేకుండా గొడవలు తీసుకొస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఏం చేయాలి? ఆ రోజు ఆ విధవరాలు ఏం చేసిందో తెలుసా? తిన్నగా దేవుని సేవకుని దగ్గరకు వచ్చింది. అయ్యా, ఏం చేయాలి?